రామాపురం అనే గ్రామంలో శారదమ్మ తన ఇద్దరు మనవరాళ్ళు రాజీ అలాగే రోజీలతో కలిసి నివసిస్తుంది. శారదమ్మ కొడుకు కోడలు ఓ దుర్ఘటనలో మరణించడం వల్ల తన ఇద్దరు మనవరాళ్లను తానే పోషిస్తూ ఉంది. తన ఇంటి వెనుక ఉన్న కొద్ది ఖాళీ స్థలంలో మామిడి, నిమ్మ, ఉసిరి చెట్లు ఉండేవి. వాటి కాయలతో పచ్చళ్ళు తయారు చేసేది. ఓ రోజు శారదమ్మ తన ఇద్దరు మనవరాళ్లతో ఇలా చెప్తుంది. ఇలా చూడండి తల్లులు, ఈ మామిడి ముక్కలను పచ్చడి పెట్టే ముందు మనం శుభ్రంగా తుడిచి ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టాలి. ఎందుకు నానమ్మా? అలా చేయడం వల్ల ఆ మామిడి ముక్కలకు మసాలాలు బాగా పడతాయి, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మరో రోజు పొయ్యి దగ్గర ఉసిరిగాయలు పెంచుతున్న శారదమ్మ తన మనవరాళ్లతో ఇలా చెప్తుంది. చూడండి తల్లులు, ఈ ఉసిరిగాయలను నూనెలో బాగా వేయించాలి. అప్పుడే ఈ ఉసిరి ముక్కలకి మనం కలిపే మసాలాలు పట్టి అప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. శారదమ్మ మనవరాళ్ళు పెరిగి పెద్దయ్యారు. శారదమ్మ కొన్ని రోజులకు మరణించింది. శారదమ్మ చనిపోవడంతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనాథలుగా మిగిలిపోయారు. శారదమ్మ వీరితో ఎప్పుడూ ఏ పని చేయించలేదు. ఓ రోజు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉండి ఇలా బాధపడుతూ ఉంటారు. అక్క, ఇంట్లో సరుకులన్నీ అయిపోయి వారం రోజులు అవుతుంది, అయినా మనం తినడానికి ఏమీ లేదు. ఇలా ఎన్ని రోజులు పస్తుంటాం? నాకు చాలా నీరసంగా ఉందక్క. బయటికి వెళ్ళి ఉద్యోగం చేద్దామంటే మనం ఏమీ చదువుకోలేదు. ఏదైనా చిన్న పని అయినా దొరుకుతుందేమో అని చూస్తే మనకు ఎవరు ఏ పని ఇవ్వడం లేదు. కాస్త ఓపిక పట్టు చెల్లి, త్వరలోనే మన ఆకలి తీర్చే దారిని వెతుకుతాను. ఇంకా ఇలా ఎన్ని రోజులు పసులతో బాధపడాలక్క అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే అటక మీద ఉన్న వారికి పచ్చడి డబ్బాలు కనిపిస్తాయి. అవి చూడగానే వారిద్దరికీ ఓ ఆలోచన వస్తుంది. రోజు వెంటనే తన అక్కతో ఇలా అంటుంది. అక్క, మనకు నానమ్మ పచ్చళ్ళు పెట్టడం బాగా నేర్పింది కదా, మనం పచ్చళ్ళు చేసి వీధిలో అమ్ముదాం. అలా ఎంతో కొంత డబ్బులు వస్తాయి. అవును చెల్లి, నాకు కూడా సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది. మనం ఈరోజు పచ్చళ్ళు తయారు చేసి సాయంత్రం బజార్లో అమ్ముదాం అని ఇద్దరక్క చెల్లెళ్ళు నిశ్చయించుకొని తమ పేరట్లో ఉన్న చెట్లకి కాయలని కోసి పచ్చడికి కావాల్సిన మసాలాలను సిద్ధం చేస్తారు. అలా ఆ రోజు ఇద్దరక్క చెల్లెళ్ళు కలిసి పచ్చళ్ళు పెట్టి సాయంత్రం బజార్లో ఒక చోట నిల్చొని పచ్చళ్ళు అమ్ముతూ ఉంటారు. వారి పచ్చళ్ళు ఎంతో రుచిగా ఉండడంతో మొదటి రోజు నుంచే వారి పచ్చళ్ళు బాగా అమ్ముడుపోతాయి. అలా చాలా డబ్బులు సంపాదిస్తారు. కొన్ని రోజులకి ఆ గ్రామంలో పెద్ద షాప్ తెరుస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.